అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం సప్తమి స్వాతి నక్షత్రం. ఈరోజు భాను సప్తమి. శ్రావణ మాసంలో సూర్యారాధన అత్యంత విశేషమైనటువంటిది. ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన జీవితంలో ఎప్పుడైనా తెలిసి తెలియక ఎవరికైనా హాని చేసుంటే, అలాగే ఏదైనా అపకారం చేసి ఉన్నా దాని కర్మఫలం తగ్గిపోతుందట. ధ్యానం ద్వారా, మంత్రజపం ద్వారా కర్మను తగ్గించుకోవచ్చు. పూజలు ఆచరించడం వలన, యజ్ఞయాగాదులు చేయడం వలన పుణ్యఫలం అభివృద్ధి చెందుతుందట. కానీ కర్మఫలం మాత్రం తగ్గిపోదట. అందుకే నిత్యం మంత్రంతో ధ్యానం చేయాలి. అలాగే మీరు ఏ పనైతే చేస్తూ ఉంటారో దానిపై ఏకాగ్రత పెట్టడం అనేది కూడా ఒక అద్భుతమైన ధ్యానమే. ఇక ఈరోజు మంచి మాట. వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ఒక మంచి భూమిని తీసుకొని మంచి విత్తనాలు వేసి, ఎరువులు వేసి, నీరు కట్టి ఎంత జాగ్రత్త పడినా కూడా దానితో పాటు సహజంగా కలుపు మొక్కలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ జీవితంలో మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎదుటివారికి మీ సర్వస్వాన్ని ఇప్పించినా కూడా, మీరు ఎలా ఉన్నా కూడా మీ జీవితంలో కూడా మిమ్మల్ని వ్యతిరేకించేవారు వస్తూనే ఉంటారు. వ్యవసాయ పొలంలో కలుపు మొక్కలు ఎలా పెరుగుతూ ఉంటాయో అలాగే మన జీవితంలో మనం ఎంత మంచిగా ఉన్నా మనల్ని విమర్శించేవారు కూడా ఉంటూనే ఉంటారు. మనకి శత్రువులు అంటే దైవత్వానికి రాక్షస గుణాలే శత్రువులు. ఇక రాక్షస గుణాల శత్రువులు దైవగుణాలు అన్నమాట. అలా మీలో మంచి గుణాలు ఉన్నప్పుడు, అలా మంచిని మీరు ఇతరులకు పంచాలని కష్టపడుతూ ఉన్నప్పుడు, మీ చుట్టుపక్కల అనవసరమైన విషయాలు కానీ, అనవసరమైన చర్చలు కానీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళల్లో రాక్షస గుణాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి విషయాలను మీరు పట్టించుకుంటే వారి ముందు తక్కువ అవ్వాల్సి ఉంటుంది. అందుకే మీ చుట్టుపక్కల ఎటువంటి వాతావరణం ఉన్నా మీరు సూర్యుల్లాగా అందరికీ మంచి పంచాలనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తూ ఉండాలి. స్వీకరించేవారు స్వీకరిస్తారు, తిరస్కరించేవారు తిరస్కరిస్తారు. కానీ తిరస్కరించే వారి మాటలను మీరు పట్టించుకుంటే స్వీకరించేవారు బాధపడతారు కదా. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకుండా మంచిని చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి మరియు మీరు మీలాగా ఉండడానికి ప్రయత్నించాలి. పూర్వంలో ఇంతకు ముందు బేతాళ కథలు, విక్రమార్కుని కథలు చాలా ఉండేవి. చాలా వింటూ ఉండేవాళ్ళం కదా. భలే ఉంటాయి ఆ కథలు. ఒక మహారాజు ఉంటాడు. అతనికి వివాహ వయసు వస్తుంది. దానికోసం అమ్మాయిలను చూడడం మొదలు పెడతాడు. ఆ సమయంలో ఆ ఊళ్ళో ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా మహారాజా, నేను ఈ గ్రామంలో నివసిస్తున్నాను. నాకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె అందం దేవతలకు మించిన అందం. అంత అందంగా ఉంటుంది అని చెప్తారు. అది విన్న మహారాజు సంతోషంతో తన మంత్రికి తెలియజేస్తాడు. ఈ బ్రాహ్మణుడు చెప్పేది నిజమా కాదా తెలుసుకుని నాకు చెప్పు అని అంటారు రాజుగారు. అప్పుడు మంత్రి, అయ్యా మహారాజా, ఇది యుద్ధకాలం. యుద్ధకాలంలో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. సరే, అయినా మీరు చెప్పారు కాబట్టి మేము తెలుసుకొని వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు మంత్రి. మరుసటి రోజు దగ్గరలో ఉన్న ఒక పురోహిత బ్రాహ్మణుని పిలిపించి, ఇక్కడ యుద్ధకాలం జరుగుతుంది. ఇప్పుడు మహారాజు పెళ్లి చేసుకోవాలని అదే ధ్యాసలో ఉంటే ఎవరైనా వచ్చి దాడి చేస్తే మన రాజ్యానికి కూడా ఆపద వస్తుంది. కాబట్టి నువ్వు ఒక సాయం చేయాలి. నువ్వు రేపు ఉదయాన్నే వచ్చి మహారాజు ముందు ఎవరైతే బ్రాహ్మణుడు వారి కుమార్తె గురించి చెప్పారో ఆమె అంత సౌందర్యవతి కాదు, మరియు అంత గుణవంతురాలు కూడా కాదని నువ్వు తెలియజేయాలని చెప్పి మరుసటి రోజు అతనితో రాజుగారికి అబద్ధాన్ని చెప్పిస్తారన్నమాట. సరేలే అనుకుని మహారాజు కూడా ఆ విషయాన్ని వదిలేసి తన దృష్టి మొత్తం యుద్ధంపై పెట్టి రాజ్యాన్ని కాపాడుతూ చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది. అలా కొంతకాలం గడిచాక బ్రాహ్మణ కుమార్తెను ఒక సైనికుడికిచ్చి పెళ్లి చేసేస్తాడు బ్రాహ్మణుడు. అలా వివాహం కూడా జరిగిపోతుంది. అలా కొంతకాలం గడిచాక రాజుగారు మారువేషంలో తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని వెళతారు. అలా వెళ్ళి ఒక దేవాలయం దగ్గర కూర్చొని అక్కడున్న పక్షులకి ఆహారం వేస్తూ అందరినీ అలా గమనిస్తూ ఉంటారు. అలా ఉన్న సమయంలో బ్రాహ్మణ కుమార్తె తన భర్తతో కలిసి అలా వెళుతూ ఉంటుంది. అది చూసిన మహారాజు తనకు తెలియకుండానే తన మనసు ఆ బ్రాహ్మణ కుమార్తెను ఇష్టపడుతుంది.
అప్పుడు ఎవరీమె ఇంత అందంగా ఉందని అనుకుని చూస్తుండగా ఆమెకు వివాహం అయినట్లు కనిపిస్తుంది. అప్పుడు రాజుగారు ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా పక్కనే ఉన్న సైనికుడు ఇలా అంటారు, అయ్యా మహారాజా, ఇంతకు ముందు పెళ్లి ప్రస్తావన జరిగిన సమయంలో మీరు ఈమెను వివాహం చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఆమె గుణవంతురాలు కాదు అని తెలియడంతో నిరాకరించారు అని తెలియజేయగానే రాజు మనసు చాలా బాధపడుతుంది. అయ్యో, ఇంత అందమైన గుణవంతురాలైన అమ్మాయిని నేను పొందలేకపోయాను అని బాధపడుతూ అలా మానసికంగా కుమిలిపోతూ తన ఆస్థానానికి వచ్చేస్తారు. వచ్చి ఆ పురోహితుని పిలిపించి అడుగగా అతను నిజం చెప్పేస్తారు. అప్పుడు అతన్ని మరియు మంత్రిని కూడా కారాగారంలో బంధిస్తారు. తర్వాత రాజు మానసిక వ్యధను అనుభవిస్తూ రాజ్యం గురించి పట్టించుకోకుండా ఉండడంతో ఆస్థానంలో వారందరూ ఒక సలహా ఇస్తారు. మహారాజా, జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఇప్పుడు పొందాలనుకున్నా కూడా పొందవచ్చు కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పగా అప్పుడు మహారాజు, ఆమె నా సైనికుడి భార్య. సైనికుడు అంటే నా దగ్గర దాసత్వం చేసేవాడు. దాసత్వం చేసేవాడి భార్య కూడా దాసినే. నేను కావాలి అనుకుంటే పొందవచ్చు, కానీ అది ధర్మం కాదు, అది అధర్మం అని తెలియజేస్తారు. కానీ మనసులో మాత్రం రాజుగారు వ్యధను అనుభవిస్తూనే ఉంటారు. అది చూసిన సైనికుడు కూడా రాజుగారిని ఆ స్థితిలో చూడలేక, అయ్యా మహారాజా, నాకు ఈ విషయం ముందు తెలియదు, నన్ను క్షమించండి. కానీ మీరు బాధపడడం చూసి నేను భరించలేకపోతున్నా. నేను ఆమె భర్తనే అయి ఉండొచ్చు, కానీ ఆమెను మీకు సమర్పించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సమర్పించి నేను సన్యాసత్వం స్వీకరిస్తాను అని చెప్పగా దాన్ని విన్న మహారాజు చాలా బాధతో ఇలా అంటారు, నా బాధను చూసి భరించలేక నువ్వు నీ భార్యను వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యావు. కానీ నేను ఆ పని చేస్తే నన్ను చూసి ప్రజలందరూ కూడా అదే పని చేసి అధర్మంతో ముందుకెళ్తారు. ఇది నాకు ఇంకా రాజ్యానికి కూడా శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈ పని నేను చేయను అని చెప్పి వారిని పంపించేస్తారు. తర్వాత అదే బాధలో మహారాజు స్వర్గస్థులవుతారు. ఈ కథనంతా బేతాళుడు విక్రమాదిత్యునికి చెప్పి ఇలా అడుగుతారు, విక్రమాదిత్య, ఇక్కడ రాజుగారి బాధను చూడలేక భార్యను కూడా వదులుకోవడానికి సిద్ధమైన సైనికుడు గొప్పవాడా, లేక రాజ్యం కోసం వద్దు అని చెప్పి మీరు బాగుండాలి అని చెప్పి పంపించి వేసిన రాజుగారు గొప్పవాడా అని అడుగుతారు. అప్పుడు విక్రమాదిత్యుడు రాజు శ్రేష్ఠుడు అని తెలియజేస్తారు. ఎందుకంటే భార్యని ఏ కారణానికి వదులుకోరాదు. ప్రాణం పోయినా కూడా భార్యను కాపాడుకోవడం అనేది భర్త ధర్మం. అందులో అతను వివాహం చేసుకునేటప్పుడే అన్ని సమయాలలో నిన్ను కాపాడుకుంటాను అని వచనం చేశాక ఒకరి కోసం భార్యను వదులుకోవడం అంటే అతను మహాచండాలునితో సమానం. కాబట్టి అతను ఏ విధంగానూ గొప్పవాడు కాదు. కానీ మహారాజు తానేదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే రాజ్యంలో ప్రజలు కూడా దానిని ఆచరించి రాజ్యం భ్రష్టుపట్టిపోతుందని మహారాజే ప్రాణాన్ని అర్పించుకున్నారు. కాబట్టి ఆ మహారాజే శ్రేష్ఠవంతుడు అని తెలియజేస్తారు. కానీ ఆ బేతాళుడు తన భుజంపై మాయమై మళ్ళీ చెట్టెక్కి కూర్చుంటాడు. దాని వలన విక్రమాదిత్యునికి డౌట్ వచ్చి, అదేమిటి, రాజే కదా శ్రేష్ఠుడు అని అంటారు. ఎందుకంటే మహారాజు ఎంత శ్రేష్ఠవంతుడైనా కూడా ఒక స్త్రీ కోసం మనోవ్యధ కోసం చనిపోవడం అనేది కూడా మూర్ఖత్వమే అని బేతాళుడు తెలియజేస్తాడు. అంటే అక్కడ ఇద్దరు కూడా శ్రేష్ఠవంతులు కాదన్నమాట. అంటే రాజు ధర్మాన్ని పాటించాడు, కానీ ఒక వివాహమైన స్త్రీని ఇష్టపడి పొందలేకపోయాను అనే బాధలో చనిపోయాడు. కాబట్టి అతడు శ్రేష్టమైన వాడు కాదు అని తెలియజేశారు. కానీ అతని పేరు మాత్రం మిగిలిపోయింది. అందువలన మన జీవితంలో కూడా మనం తీసుకునే నిర్ణయాలు, పాటించే మార్గాలు శ్రేష్టమైనవి అనుకున్నప్పటికీ అందులో కూడా తప్పులు పట్టేవారు చాలామంది ఉంటారు. అందుకే ఎవరి గురించి కూడా ఎక్కువగా పట్టించుకోకూడదు. అందరికీ మంచి చేయాలి, అందరితో ప్రేమగా ఉండాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఇవాల్టి మొదటి యోగక్షేమం. ఈరోజు భానుసప్తమి, విశేషమైనటువంటి రోజు. రాహు నక్షత్రంలో వచ్చింది. రాహుకి సంబంధించిన ధాన్యం మినుములు. కాబట్టి కొంచెం మినప్పిండిలో తేనెను కలిపి ప్రమిదలుగా చేసి అందులో నెయ్యి పోసి దుర్గాదేవి ముందు దీపాలు వెలిగించి పొట్టుతో ఉన్న మినుములు 5 తీసుకుని ఇంట్లో ఉన్న వారి అందరి పేర్లు చెప్పి
వారిలో ఉన్న చెడు దృష్టి కోసం కోపం వెళ్ళిపోవాలని సంకల్పం చేసుకుని ఆ వెలిగే దీపంలో వేసేయాలి. ఇలా చేయడం వలన రాహుదోషం పోతుంది, కోపం తగ్గిపోతుంది, సంకల్పం నెరవేరుతుంది. ఇక ఈరోజు రెండవ యోగక్షేమం. ఈరోజు సప్తమి, విశేషమైనటువంటి రోజు. ఈరోజు సరస్వతీదేవిని తెల్లని పూలతో పూజించాలి. గంధాన్ని తీసుకొని అమ్మవారికి అభిషేకం చేసి అభిషేకించిన గంధాన్ని పిల్లల నుదుటిన రాయాలి. అలాగే రాత్రి నిద్రించే సమయంలో కూడా వెనుక వీపు పైన కూడా 3 వేళ్లతో గంధాన్ని తీసుకొని రాయాలి. ఇలా చేయడం వలన వారిలో దైవశక్తి అనేది అధికం అవుతుంది. చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. జ్ఞానం వైపు అడుగులు వేస్తారు. పూజానంతరం సరస్వతి అష్టోత్తరాన్ని తప్పక చదువుకోవాలి. క్షీరాన్నాన్ని లేదా తెల్లని అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని పిల్లలకి ప్రసాదంగా తినిపించాలి. అదేవిధంగా ఉదయం నుండి సాయంత్రం వరకు పూజ చేసేంత వరకు కూడా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. ఇక దివ్య పూజ. రేపు సోమవారం అష్టమి. సోమవారం అష్టమితో వస్తే సోమాష్టమి అనే వ్రతం ఆచరిస్తారు. పుట్టమట్టిని తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేసి ఇంట్లోనే ఉంచి పూజించి బిల్వదళాలతో అర్చించి ఎర్రని చందనంతో అభిషేకం చేసి లేదా అలంకరించి యథాశక్తి పూజించి మళ్ళీ సాయంత్రం కూడా అలానే యథాశక్తి పూజించి పూజానంతరం ఆ శివలింగాన్ని నీటిలో కలిపి చెట్టుకు పోసేయాలి. ఇలా ఆచరించడం వలన పరమేశ్వరుని ఆశీస్సులతో మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. దీనినే సోమాష్టమి వ్రతం అంటారు. ఇక ఈరోజు మూడవ యోగక్షేమం. ఈరోజు సాయంత్రం పారిజాత పుష్పాలను ఆంజనేయ స్వామికి కానీ లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ సమర్పించుకుంటూ స్వామిని పూజిస్తే సమస్త శనీశ్వర దోషాలు తొలగిపోతాయి. ఆపద, కోర్టు గొడవలు లాంటి సమస్యలు తొలగిపోతాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.